దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నిర్వహిస్తున్న క్రమంలో ఇప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ప్రధాన గేటు వద్ద ఏదైతే పర్మిషన్ లేవు అని చెప్పేసి వెహికల్స్ అన్నిటి కూడా పోలీసులు ఆపుతా ఉన్నారు. మనం చూడొచ్చు, దాదాపు 20 వెహికల్లకు సంబంధించి పర్మిషన్ మాత్రమే తీసుకున్నారు. అనవసరమైన వెహికల్స్ ని మేము పంపము అని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఒక పక్క చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు చలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ అయితే మీరు పిలిపించారు, ఈ నేపథ్యంలో పోలీసులకు మీకు ఏంటి అసలు? వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మేము ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఏదైతే వాళ్ళ ఆరోపణలు చేస్తా ఉన్నారో దాన్ని నిజ నిరూపణ చేయడానికి ఇక్కడికి వస్తా ఉంటే పోలీసులు దానికి అడ్డంగా వస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము లోపలికి వస్తా ఉన్నాం, పోయి చూపిస్తాం ప్రజలకి. ఇప్పుడు అంటే మేము 20 వెహికల్స్ కే పర్మిషన్ ఇచ్చాను, అంతకు మించి లోపలికి వెళ్తున్నాయని వాళ్ళు అంటున్నారు. నిజంగా ఎక్కడ 20 కూడా లేవు. ఇక్కడ 3 వెహికల్ వచ్చినాయి, పోతా ఉన్నాం లోపలికి. ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కూడా పోతాం ఖచ్చితంగా లోపలికి. చూడొచ్చు, ఏదైతే వాళ్ళు ఆ వెహికల్స్ అయితే ఇవ్వాలి, దాదాపు మేము అనుకున్న వెహికల్స్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కాకపోతే మేము ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం జరుగుతా ఉంది. ఏదైతే వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా రానియకుండా పోలీసులంతా కూడా అడ్డుపడతా ఉన్నారు. చలో మేడిగడ్డకు సంబంధించి వాళ్లే ఆహ్వానించారు, మేము మేడిగడ్డకు సంబంధించి ప్రాజెక్టు చూడడానికి వెళ్తున్నాము, దీనికి సంబంధించి పూర్తిగా కూడా వెహికల్స్ అన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు, మరొక వెహికల్ కూడా ఇక్కడికి రాబోతా ఉంది. మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వెహికల్ కూడా లోపలికి వస్తా ఉంది. దీన్ని కూడా పోలీసులు కొద్దిసేపు ఆపేయడం జరిగింది. అయితే మళ్లీ తర్వాత పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడే రావడం జరుగుతా ఉంది. మనము వినయ్ భాస్కర్ గారు వారిని తెలుస్తున్నాం. అలా చెప్పండి, అసలు ఏంటి వెహికల్స్? పోలీసులు చాలా మంది వెహికల్స్ ఆపుతా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను చెప్పినటువంటి అసత్య ప్రచారంతో గద్దెనెక్కిన తర్వాత అవి అమలు చేయకుండా 420 హామీలు అమలు చేయకుండా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేదానికి మేడిగడ్డలు ఇట్లయింది, ఆ బ్యారేజ్లు ఇట్లయింది అని చెప్పి కావాలని ఇటు బీఆర్ఎస్ పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. కానీ వాస్తవంగా మరి ప్రపంచమే అబ్బరబోయే విధంగా నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి మా అధినేత కేటీఆర్ గారు ఈరోజు ఈ సందర్శనకు వచ్చింది. దీని ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే మీకు మినిమం వెహికల్స్ కే పర్మిషన్ ఇచ్చాము, అనవసరమైన వెహికల్స్ అన్ని కూడా లోపలికి పోతున్నాయి అని చెప్పేసి పోలీసులు అంటా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? అంటే వాస్తవంగా అధికార పార్టీ నాయకులందరూ కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా కుట్రపూరితంగా మళ్ళీ అడుగున ఆటంకం సృష్టిస్తారు. మేము ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ శాసనసభ్యులు అయినా కూడా మాకు ఇబ్బందులు తప్పలేదు. చూడొచ్చు, ఏదైతే వెహికల్స్ సంబంధించి పోలీసులంతా కూడా ఆపడం జరుగుతా ఉంది, అదంతా కూడా మేము మేడిగడ్డలో అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టే ప్రయత్నంలో మేము ప్రజలకు వాస్తవాలు ఏంటి చూపెట్టేందుకే ఇవాళ చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని తీసుకున్నాము. దీనికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి మేము కార్యక్రమం ప్రజలకు వివరించడానికి, ఒక ఎంతైతే అవినీతి జరిగింది అని ప్రజలకు చెప్పడానికి ఇప్పటికే రైతాంగం కావచ్చు, అటు పంటలకు కావచ్చు, లేదా తాగునీటికి సమస్యకు చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చేది వర్షాకాలం, దీన్ని రిపేర్ చేయకుండా బాగు చేయకుండా ఇలా రాజకీయం చేస్తున్నారనే ఉద్దేశంతో మేము ప్రజలకు ఒక చెప్పడానికి కోసం మేము ఇవాళ మేడిగడ్డకు చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పూర్తిగా పోలీసులంతా కూడా లక్ష్మీ బ్యారేజ్ మెయిన్ గేట్ వద్ద ఏదైతే కొన్ని వెహికల్స్ కు పర్మిషన్ లేవని చెప్పేసి ఆపడం అయితే జరుగుతా ఉంది. సో ఇది ఏదైనా కూడా మా కేటీఆర్, ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తా ఉన్నాడు. కేటీఆర్ వచ్చే క్రమంలో ఇలా వెహికల్స్ అన్ని కూడా ఆపడం సరికాదని చెప్పేసి అయితే మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో పాటు జీవన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడిగడ్డ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.